కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్కి కాల్ చేయండి 9182323789. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సెప్టెంబర్ 7న భాద్రపద పౌర్ణిమ ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది కదా, చాలా శక్తివంతమైనది అని అంటున్నారు ఇప్పుడు వచ్చే చంద్రగ్రహణం. మళ్ళీ ఆ రోజుని ఎలా ఉపయోగించుకోవాలి? చంద్రగ్రహణం అంటేనే అందరూ భయపడిపోతూ ఉంటారు. ఆ రోజు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా? ఒక్కసారి తెలియజేయండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. చంద్రగ్రహణం 7వ తారీఖు ఆదివారం రోజు రాత్రి దాదాపు 10:30 సమయము నుండి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము వరకు కూడా ఉంటున్నది అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. ఇది చంద్రగ్రహణము అంటే ఏదో 1 గంట పాటు 45 నిమిషాల పాటు అలా వచ్చినాయి గతంలో అంతా. కానీ చాలా లాంగ్ పీరియడ్, లాంగ్ టర్మ్గా ఎక్కువ శాతము ఎక్కువసేపు ఉంటూ ఉన్నది ఈసారి. ఈ సంవత్సరం మాత్రమే, ఇప్పుడు మాత్రమే అట్లా వచ్చింది. ఇక్కడ గురుగారు అమ్మ రాత్రి 10 చిల్లర 10:30 తర్వాత నుండి 10:30 నుండి తెల్లవారుజామున 1:30, 1:40 వరకు ఉంటున్నది. ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క రకంగా ఇస్తారు అటు ఇటు. ఏది ఏమైనా తెల్లవారుజామున సహజముగా విడుపు స్నానము అనేటువంటివి ఉంటాయి కదా, తెల్లవారుజామున చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడుతూ ఉన్నది బ్రాహ్మీ ముహూర్తంలో. ఇక్కడ మనము గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే పౌర్ణమి నాడు రావటం. చంద్రగ్రహణము అనేటువంటిది నిండు పౌర్ణమి నాడు రావటం. పౌర్ణమి నాడు ఏమిటి అంటే పూర్ణ చంద్రుడు అనేటువంటిది ఉంటాడు. అంటే మామూలుగా అమావాస్యకు తగ్గిపోతాడు, క్షీణచంద్రుడు అవుతాడు. అమావాస్య నుంచి పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 15 రోజుల పాటు ఈ పక్షము రోజులకు పూర్ణత్వము కలుగుతుంది చంద్రుడికి. ఆ పూర్ణత్వము కలగంగానే రాహు మింగటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. రాహు అడ్డం వస్తున్నాడు. ఎందులో వస్తున్నాడు అంటే ఇక్కడ శతభిష నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము కుంభరాశిలో వస్తూ ఉన్నాడు. కుంభరాశిలో వస్తున్నాడు. ఈ కుంభరాశ్యాధిపతి శని మీనంలో ఉంటున్నాడు. సరే, మామూలుగా జనరల్గా ఏమిటి, గ్రహణం వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ చాలా అవసరం. దీంట్లో చంద్రగ్రహణము కాబట్టి చంద్రుడి యొక్క ప్రాధాన్యత, ఎవరెవరి జాతకములో అయితే చంద్రుడు కొంచెము బలముగా ఉండి మరి దీనికి గురవుతున్నాడో అదొకటి. ఎందుకంటే అందరి జాతకాలు మన దగ్గర ఉండవు కదా తల్లి. ఎవరు ఏ లగ్నంలో పుట్టుంటారో తెలీదు. ఆ లగ్నాన్ని బట్టి వాళ్లకు చంద్రుడు ఎక్కడ అనుగ్రహం కలిగేటువంటి చోట ఉంటాడు అనేది అర్థం కాదు. వాళ్ళకి ఎక్కడైనా మంచి చోట చంద్రుడు ఉన్నప్పుడు ఆ మంచి జరిగేటువంటి చంద్రుడు ఉండేటువంటి స్థానంలో చంద్రగ్రహణము కలుగుతుంది కాబట్టి ఆ దోషము పరిహారం చేసుకోవటం అనేది ఒకటి. మరి చెడు చేసేటువంటి చోట ఉన్నప్పుడు చేసుకోవాల్సిందే. అయితే దీంట్లో చిన్న ఏమిటి తేడా అంటే ఎప్పుడైతే గ్రహణము పట్టి వీడుతూ ఉన్నాడో వీడిన తర్వాత మళ్ళీ యథావిధిగా చంద్రుడి యొక్క వెలుగు అందరికీ ప్రసరింపజేస్తుంది, చంద్రుడి యొక్క వెలుగు వస్తుంది. కానీ ఈ పట్టటం విడవటం అనేటువంటిది రాహుగ్రస్త అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో వీళ్లకు ఏదైనా ఒక అపవాదు లాంటిది రావటము కానీ వచ్చినట్టు పోవటము కానీ, ఆ చంద్రుడి యొక్క ప్రభావము ఎవరెవరి జాతకాల్లో ఉంటే వాళ్లకు దగ్గరి వరకు వచ్చేటువంటి కొన్ని ఉపయోగాలు తప్పిపోవటము కానీ,
లేదు ప్రమోషన్ లిస్టులో ఉండి రేపు ప్రకటిస్తారు ప్రమోషను అన్నప్పుడు రాకుండా పోవటము కానీ, దానికి ఏదైనా అడ్డపడటము కానీ, మనం ఎవరిదైనా ఒక చోట ఒరే వీరికి ఏదో రాహు అడ్డపడినట్టు పడ్డాడరా, సరిగ్గా సమయానికి వాడెవడో రాహులాగా వచ్చాడు నా ప్రాణానికి అని అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటివి ఇలాంటి వాటిల్లోనే జరుగుతాయి. అందుకని ఎవరి జాతకములో యోగదాయకముగా ఉంది, ఎవరి జాతకములో ఇబ్బందికరంగా ఉన్నాయి అనేటువంటిది ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు చూసుకోవాలి. ఏది కుంభరాశి వాళ్ళు మాత్రమే కాదు, 12 రాసుల వాళ్ళు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఉన్నది. ప్రతి ఒక్క రాశి వారు జాగ్రత్త పడడము అంటే ఏదో ఇబ్బందులు అవుతాయి, ఇంక జీవితంలో సర్వము కోల్పోతారు అనేటువంటిది లేదు. ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ సమయము ఎప్పుడైతే వస్తున్నదో, ఆ ఎక్కువ సమయము అనేటువంటిది రాత్రికంతా అధిపతి చంద్రుడే కదమ్మా, తెల్లవారే వరకు చంద్రుడే ఉంటాడు. ఉదయమంతా పొద్దున్నుంచి రాత్రి వరకు సాయంకాలము వరకు సూర్యుడు ఉంటాడు. సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత సూర్యాస్తమయము చంద్రోదయము రెండు ఎప్పుడైతే జరుగుతాయో, చంద్రుడు ఉదయించినప్పటి నుంచి కూడా రాహుగ్రస్థ అనేటువంటిది ఏర్పడుతుంది, పట్టబోతున్నాడు అనేటువంటిది తెలుస్తుంది. ఓకే గురుగారు. అలా ఉండేటువంటి వాళ్ళ యొక్క జాతకాలు ఎవరికి వాళ్లకు నచ్చినటువంటి అయ్యగారుల దగ్గర చూపించుకుని దానికి తగినటువంటి పరిష్కారాలు అనేటువంటివి చేసుకుంటే వాళ్లకు చాలా సర్వశ్రేయోదాయకము. ముందు జాగ్రత్తగా అనేటువంటిది ఒకటి. ఈ గ్రహణ సమయములో తెల్లవార్లు చంద్రుడే ఉంటాడు కాబట్టి, తెల్లవారు పొడవునా ఉంటున్నాడు కాబట్టి ఇది ఎక్కువ శాతము ప్రభావం చూపించేదానికి అవకాశం, ఆ ఇబ్బంది అనేది. అందుకని ఇక్కడ ఏమవుతున్నది అంటే ఎవరిది వాళ్ళు చూసుకొని చేసుకోవటము. రెండవది, గర్భవతులు ఎవరైనా ఉంటే మామూలుగా ఇప్పుడు సహజంగా ఏం చెప్తామంటే 5 నెలలు దాటిన వాళ్ళు చెప్తాం. 5 నెలలు దాటినా 5 నెలలు దాటకపోయినా గర్భవతులు అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రారంభ దశలో ఉండినా కూడా సాయంకాలము 6 గంటల నుండే బయటికి రాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే రాహుగ్రస్త చంద్రుడు కదా, పట్టబోయేటువంటి చంద్రుడిని కదా మనం చూస్తాం సాయంత్రము. అందువలన అయినా ఎందుకు అవసరం ఏముంది, ఆ నీడ పడడం అవసరమా, గర్భము మీద ఆ ఛాయలు పడాల్సినటువంటి అవసరం ఉందా అని తల్లులందరూ కూడా ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా ఆలోచన చేసి జాగ్రత్తగా ఉంటే మంచిది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో విపరీతముగా ఏమిటి అంటే ఒకటి మనం కొన్ని చెప్పుకోవాలి. ఏమిటి అంటే ఇప్పుడు కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక లగ్నము వాళ్ళు, అలాగే కుంభరాశి వాళ్ళు, అలాగే మకర రాశి వాళ్ళకు కూడా ద్వితీయములో ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో మకర రాశి వాళ్లకు, ఇలా వృశ్చిక రాశి వాళ్లకు, అలాగే మేషరాశి వాళ్లకు, ఎందుకంటే మేషానికి ఏకాదశం అవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళు, అలాగే మిథున రాశి వాళ్ళు, ఇలా కొన్ని రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము సూచనప్రాయముగా. ఇంకా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూపించుకుంటారు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడితే అమ్మ ఇవే ఫలితాలు యోగాలు కూడా ఇచ్చేస్తాయి. ఎప్పుడైతే దానికి పరిహారము అనేటువంటిది చేసుకుంటామో ఖచ్చితముగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు వాళ్లకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఎందుకు ఆ మాట వస్తాయని ఎట్లా చెప్తున్నాము అంటే, నీచత్వము అనేటువంటిది కలిగి భంగత్వమై రాజయోగం పట్టడం అంటాం. అందుకే నీచ భంగ రాజయోగం అనేటువంటివి కొన్ని చెప్తాం. ఓకే గురుగారు. అందుకని ఇవి కొంచెం జాగ్రత్తగా వహిస్తే అమ్మ ఆ రోజు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది, ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు. తప్పకుండా గురుగారు. ఏ రాశుల వారికి చంద్రగ్రహణం యోగం లాంటిది లేదా ప్రభావం చూపిస్తుందో ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. జయోస్తు.